హలో గాయ్స్, వెల్కమ్ టు మహాస్ ఫుడ్ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే కారప్పొడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దామా అండి. ఇడ్లీలోకి అయినా, దోశలోకి అయినా, రైస్లోకి అయినా, ఎలాంటి టిఫిన్స్లోకి అయినా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ చూసి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ధనియాలు, 50 గ్రాముల జీలకర్ర, 20 ఎండుమిర్చీలు, గుప్పెడు కరివేపాకు, 4 వెల్లుల్లిపాయలు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ధనియాలు ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులో జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే 2 రెమ్మలు చింతపండు వేయండి. నానబెట్టిన చింతపండు వేయకండి, డైరెక్ట్గా వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి. ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. మిర్చి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక కరివేపాకు వేసుకోండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు మొత్తం ఫ్రై అయ్యాక అదే ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి రెమ్మలు బాగా వేపండి. వెల్లుల్లి రెమ్మలు కొంచెం దంచి ప్యాన్లో వేయండి, లేకపోతే పేలుతాయి. ఇవి కూడా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. ఈ వేయించినవన్నీ 15 మినిట్స్ వదిలేసి బాగా చల్లారనివ్వండి. ఫస్ట్ మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ధనియాలు, జీలకర్ర, చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. లాస్ట్లో కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నారు కదండి, అవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిపోయాక ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకోండి. ఈ కారప్పొడి 3 months అయినా నిల్వ ఉంటుందండి. చూసారు కదండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండే కారప్పొడి ఎలా తయారు చేయాలో ఈ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ ట్రై చేసేయండి. ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. న్యూ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ రావాలి కదా మరి.